వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు స్వామి. ముందుగా హెడ్లైన్స్ చూసి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రాఖీ వేడుకలు. రాఖీలు స్వీట్లు కొనుగోళ్ల సందడిగా మారిన మార్కెట్లు. ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు, కవిత కూడా బాధ్యులే. నిందితులకు ఉరిశిక్ష వేసిన తప్పు లేదన్న బండి సంజయ్. హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు. పోటాపోటీ హామీలతో ప్రచారం చేస్తున్న ప్యానెల్ అభ్యర్థులు. వరుస వర్షాలతో నిండుకున్న హైదరాబాద్ జంట జలాశయాలు. హిమాయసాగర్ గేట్ ఎత్తివేసి నీటిని విడుదల. ఇక వివరాలకు వెళ్దాం. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ సందడి నెలకొంది. పండుగ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంది. మార్కెట్, మహాశక్తి చౌరస్తా, రైతు బజారు ఏరియాలో రాఖీ దుకాణాలు వెలిశాయి. వివిధ డిజైన్లతో 10 నుంచి 1200 ధర కలిగిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. అటు రాఖీలకే కాకుండా స్వీట్ హౌస్ వాళ్ళకి కూడా గిరాకీ పెరిగిపోయింది. డిస్కౌంట్ ఉంటుంది మా షాప్ లో కూడా. ఏ రాఖీ ఎంత చిన్న దండ చేసినా మా దగ్గర వెరైటీలు ఎక్కడ దొరికాయి. మా దగ్గర 50% డిస్కౌంట్ ఇస్తాం ప్రతి పర్చేస్ పైన. ఈసారి ఎట్లున్నది రాఖీల గిరాకీ? ఈసారి కొంచెం పర్లేదు, కొంచెం బెటర్ ఉన్నది. చెప్పు. ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. మా దగ్గర అన్ని వెరైటీస్ రాఖీస్ ఉన్నాయి. 10 రూపాయల రాఖీ నుంచి 1000 రూపాయల రాఖీ వరకు ఉన్నాయి. థ్రెడ్ రాఖీసు, రుద్రాక్ష రాఖీసు, ఉలన్ రాఖీసు, ఫ్యాన్సీ రాఖీసు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. మా దగ్గర ఈసారి రాఖీ పండుగ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి. జెరీ రాఖీలు, సిల్వర్ రాఖీలు, వెండి రాఖీలు, ఎన్నో రకాల రాఖీలు, బొమ్మ రాఖీలు అన్నీ మీకు తగ్గే డిస్కౌంట్లో 50% డిస్కౌంట్ ఉండబడును. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ సేల్స్ అయినాయి. దోశ రాఖీలు, ఎండి రాఖీలు, డైమండ్ రాఖీలు, జర్మనీ రాఖీలు, సిల్వర్ రాఖీలు, గోల్డెన్ రాఖీలు, ఎన్నో రకాల రాఖీలు ఇప్పుడు సేల్ అవుతున్నాయి. ఇంకా బోండ రాఖీలు, పత్తి రాఖీలు ఇలాంటి రాఖీలు సేల్స్ అయినాయి. మా దగ్గర అప్ టు 10 to 50% డిస్కౌంట్ లభించింది. 1 to 500 రూపీస్ వరకు ఆర్ 1000 రూపీస్ వరకు ప్రతి కస్టమర్కి అందుబాటులో ఉన్నాయి. అందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు. హ్యాపీ రాఖీ సెలబ్రేషన్స్ ఫెస్టివల్. వావి వరుసలు లేకుండా ఎవరు ఏమిటో చూసుకోకుండా ఫోన్లను ట్యాప్ చేశారని, ట్యాపింగ్ కేసు నిందితులకు ఉరిశిక్ష వేసిన తప్పు లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ ఎదుట హాజరయ్యారు. గంటసేపు విచారణ తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. తన ఫోన్లను ట్యాప్ చేసిన విధానం చూసి తాను షాక్ గురాయనన్నారు. మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ చేయాల్సింది పోయి మా ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో హరీష్ రావు, కవిత కూడా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెలల క్రితమే నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా నేను దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. తిరిగి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాల్ని మాత్రమే టాప్ చేశారు. నా ఫోన్ కాల్ని టాప్ చేశారు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండు, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించిన అధికారులు చూపించకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాకు గురైన
ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్ ట్యాబ్ ఇవ్వాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాబ్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా. వాళ్ళ ఫోన్ ట్యాబ్ చేశారు. మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్నా నేను దీనిలో మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. నేను గతం నుంచి చెప్తున్నా, ఇది మూర్ఖత్వ ప్రభుత్వము. వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు. ఇవాళ మంచి పండుగ, ఇవాళ రేపు ప్రధానమైన పండుగ. బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు. ఇవాళ అమ్మవారి పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారం, రేపు రాఖీ పండుగ. ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిలిపెట్టి తరలి వచ్చారు ఇవాళ. కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వావి వరుస లేవు. వాళ్ళకు తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసారు. నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ అల్లుని కూడా చేశారు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. టీఎన్జీఓస్ గచ్చిబౌలి ఎంప్లాయీస్ కార్పొరేట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి ప్యానెల్ రంగంలోకి దిగింది. ఈ ప్యానెల్లో మొత్తం 9 మంది డైరెక్టర్లు పోటీ చేస్తున్నారు. టీఎన్జీఓస్ కాలనీలో సుమారు 600 కుటుంబాలు నివసిస్తున్నాయని, తాను గెలిచిన వెంటనే కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, సదుపాయాలు పూర్తి చేస్తానని ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు. కాలనీలో అన్ని మౌలిక సదువసతులు, శుభ్రత, భద్రతా చర్యలు మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా ముద్రాజ్ సోదరులందరికీ పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పండుగల సాయన్న యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే పండుగల సాయన్న అంటే మనం గ్రామాలలో పాటల రూపంలో ఆయన యొక్క చరిత్రను వింటున్నాం. ఆ రోజుల్లో ఆయనకు జరిగిన ఏదైతే నష్టం ఉందో, ఆయనకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఆ అన్యాయం ఇంకా వేరే ఏ ప్రజలకు కూడా ఇటువంటి అన్యాయం జరగొద్దు. ఆ రోజు ఎవరైతే దొరలు, పెద్ద ధనికవంతులు ఎవరైతున్నారో, మామూలు జనాములు ఎవరైతున్నారో, పేద ప్రజలు వాళ్ళ మీద వాళ్ళ ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేసి మరి వాళ్లకు సుఖమైన జీవితం లేకుండా చేసేటువంటి సందర్భం. ఆ సందర్భంలో పండుగల సాయన్న గారు ముందుకొచ్చి ఎవరైతే ఈ సమాజంలో చిన్నవారిపైన దండనలు చేస్తున్నారో అటువంటి వారిపైనే యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపదను దోచి పేద ప్రజలకు పెట్టేవాడు. హైదరాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక వివేకవాణి పాఠశాలలో తెలంగాణ స్వాతంత్ర యోధుడు, నాటి తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా, నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి నిమ్న వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పండుగ సాయన్న గారి జయంతి సందర్భంగా నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముద్రా సోదరులకు ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ, ఈరోజు పండుగ సాయన్న గారి ఏదైతే మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నవపేట్ మండలంలోని రామపురం గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. వాస్తవానికి సీనన్న చెప్పినట్టుగా అతి సాధారణ చిన్న కుటుంబంలో పుట్టినటువంటి పండుగ సాయన్న గారు కుటుంబ సమేతంగా ఉమ్మడి కుటుంబంలో వండుకుంటూ వ్యవసాయం చేసుకునేటటువంటి కుటుంబ నేపథ్యం వాళ్ళది. వారి యొక్క కుటుంబ సమస్యతోనే నాటి దేశముఖులపైన, నిజాం దొరలపైన, రజాకాలపైన పెద్ద ఎత్తున ఒక యుద్ధం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ చిన్నమ్మని వాళ్ళు మానసికంగా, శారీరకంగా హింసించి ఆమెను అంతమొందించి వాళ్ళ పొలాన్ని లాగేసుకోవడం ఆయనను ఎంతో బాధించినటువంటి అంశం. ఆ అంశాన్ని ఆధారంగా తాను ఏదైతే అనుకున్నాడో, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో దేశముఖులది, దొరలది ఈ యొక్క
అహంకార ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి తన మిత్ర బృందంతో ఒక అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ స్థానికంగా కొన్ని కార్యక్రమాలు చేసుకొని పెద్ద ఎత్తున మన ప్రాంతానికి చెందినటువంటి పండుగల సాయన్న ముదిరాజు గారి యొక్క చరిత్ర, దాని గురించి ఈరోజు జయంతి కార్యక్రమాన్ని వికారాబాద్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు చేసినటువంటి సేవలు గతంలో 150 సంవత్సరాల కింద పెత్తందారులకు వ్యతిరేకంగా ఊళ్ళో జరుగుతున్నటువంటి గరీబులపైన జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను, భూమి కబ్జాలు పెట్టడము, అటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆయన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పెత్తందారులకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమ రూపకంగా ఒక సైన్యాన్ని వ్యతిరేకంగా ఇక్కడక్కడ ఎదురించి వారు గరీబులకు సేవ చేస్తూ పండుగల సాయన్న అనే పేరు, అది ఏ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ధనికుల దగ్గర ఉన్నటువంటి గోదాములు ఖాళీ చేసి గరీబులకు పంచి ఇచ్చుటనే ఆయన పేరు పండగ చేసుకునేవారు. ఏ ఊళ్ళకి వస్తే పండుగల సాయం వస్తే ఆ గరీబులంతా పండుగ చేసుకునేవారు. ఆ కాలంలో పండుగలు పబ్బాలు అనేవి గరీబులకు లేవు. ఉన్న కుటుంబాలకే, ఉన్న ధనవంతులే పండుగలు చేసుకునేవారు. అయితే ఆ ఒక్క పూట కూడు తినే పరిస్థితులు లేనటువంటి సమయం లోపల ఆయన ఈ విధంగా వంచినందుకు పండుగల సాయం అనేటువంటి పేరు వచ్చింది. ఆయన ఎన్నో గరీబులకు పెళ్ళిళ్ళు, ఇక్కడ ప్రాంతంలో కూడా వారికి బంధువులు ఉన్నారు. ఆయన నివాసము ఇక్కడ మన నవపేట మండలం, మహబూబ్నగర్ జిల్లా నవపేట మండలం రామాపూర్ గ్రామంలో జన్మించిండు. పెరిగింది పిరుకోని కూడా అక్కడ పెరిగి ఆయన కుటుంబాన్ని వారు చేస్తున్నటువంటి చిన్న వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళ కుటుంబాన్ని హింసిస్తూ వారి చిన్నమ్మను మానసికంగా శారీరకంగా వేధించిన సందర్భం లోపల ఆయన తెగించి ఒక ఉద్యమ రూపకంగా చేరి నిజాం నవాబులకు వ్యతిరేకంగా చేసి గరీబులకు చేస్తున్న సమయం లోపల అక్రమంగా ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టు అక్కడ గద్వాల దొరసాని అయినటువంటి అక్కడ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు జిల్లా లోపల అందరూ మంచి పనులు చేస్తున్నారని చెప్పి ఊళ్ళు కదిలి ఆమె దగ్గర పోయి లొల్లిపెట్టిరు. ఇక్కడ గద్వాల దొరసాని దగ్గర లొల్లిపెట్టిన హైదరాబాద్లో రాత్రి కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలాగా మారాయి. హిమాయత్ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పోటెత్తుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1764 చేరింది. 4 గేట్లు ఎత్తి 1400 క్యూసెక్ల నీటిని అధికారులు మూసిలోకి వదులుతున్నారు. హిమాయత్ గేట్లు ఎత్తడంతో మూసి పరివాహక ప్రాంతాలను అలర్ట్ జారీ చేశారు. మరి 2 గేట్లు ఎత్తితే మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తామని అధికారులు తెలిపారు.
నూజివీడు నియోజకవర్గంలో 2018-2019 సంవత్సరంలో ఎన్టీఆర్ గృహకల్ప కింద గృహాలు నిర్మించుకున్న పేదలకి 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు రాగానే బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేయడంతో తీవ్ర నిరాశకు గురై అప్పులపాలయ్యామని బాధితులు వాపోయారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఇల్లు నిర్మించుకున్న పేదలకు బిల్లులో చెల్లించలేదని తెలపడంతో 4 మండలాల్లోని లబ్ధిదారులకు 6,50,00,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. తమ సమస్యలు తీర్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు రాపర్ల బాలకృష్ణ, ముస్నూరు మండలం, నాగార్జునసాగర్ ఎడమకాలువ డిస్ట్రిక్ట్ చైర్మన్. నిన్న మన నూజివీడు నియోజకవర్గానికి మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రివర్యులు, ఎంపీ గారు ఆదేశాలతో సుమారు మన నియోజకవర్గానికి 6,50,00,000 రూపాయలు పెండింగ్ బకాయిలు 2014 నుంచి 2019 వరకు ఉన్న ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వీటిని దుర్వినియోగం చేస్తే ఈ లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్న రిలీజ్ చేసి ఇంకా ఎవరైనా సరే పెండింగ్ రాని వాళ్ళు కూడా ఉంటే అవి కూడా మేము ఒకసారి ఇవి అర్జీలు పెట్టుకుంటే మేము విడుదల చేస్తామని చెబుతున్నారు. మా ముస్నూరు మండలానికి వచ్చి దగ్గరగా 2,30,00,000 రూపాయలు మా కాటిరేనిపాడు గ్రామానికి 18 లక్షల రూపాయలు పైగా దగ్గర ఒక 50 నుంచి 55 మంది లబ్ధిదారులకి చేకూర్చడం జరిగింది. ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు ఎప్పుడో 20-25 సంవత్సరాలు వెనకబడకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానికి అహర్నిశలు మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో చాలా బాగా కృషి చేస్తున్నారు. అలాగే మొన్న మన ఎంపీ గారు పుట్టా మహేష్ గారు కూడా ఈ రింగ్ రోడ్డు, నూజివీడు రింగ్ రోడ్డు శారద గారును ఆయన మాట్లాడుకుని రింగ్ రోడ్డు కానీ, వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కానీ, మన పామాయిల్కి గిట్టుబాటు ధర కానీ, కేంద్ర మంత్రులు కోకో కానీ కేంద్ర మంత్రులతో మాట్లాడితే వాళ్ళు సానుకూలంగా స్పందించి. నా పేరు సొంగ నాగమణి, మాది కాటన్పాడు గ్రామం. మా గ్రామ పంచాయతీలో 2017 సంవత్సరంలో నేను ఇల్లు కట్టుకున్నానండి. అప్పులు చేసుకునైనా ఏదైనా కానీ అప్పుడు ఇల్లు కట్టుకున్నాను. కొంత బిల్లు అప్పుడు పడిందండి. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బిల్లులు వేస్తాం అన్నారే కానీ వేయలేదండి. 2018లో నేను ఇల్లు కట్టుకున్నాను. నాకు ₹1 బిల్లు పడి ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ₹1,00,000 బిల్లు నిన్న పడింది. కాట్రీన్పాడు, ముస్నూరు మండలం. నా పేరు శ్యామలరావు. ఇక్కడ టీడీపీకి నాయకత్వం వహిస్తూ ఉంటాను. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలు, ఈ సంవత్సరంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు దాదాపు 6 మనకి 6 అని చెప్పి ఇచ్చారు కదా. వాటిల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి చేశారు. ఇటు వచ్చి ఒక తల్లికి వందనం కాదు, దీని పేరేంటి, ఆడబడికి ఇచ్చే 1,500 రూపాయలు, అక్క చెల్లెలకి ఇచ్చే వ్యవహారం ఒకటి ఆగిపోయింది. మిగతావన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కూడా మన హౌసింగ్లో బిల్లుస్ ఆగిపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మాట ప్రకారం వాటిని ఇచ్చి నిన్న మొన్న చాలా మందికి డబ్బులు పడినాయి. మాది కాటన్పాడు అండి. నా పేరు బొగ్నే వెంకటేశ్వరమ్మ. 2018లో ఇల్లు కట్టుకున్నాను. అప్పుడు ఆగిపోయి జగన్ గెలిచాక మాకు ఇవ్వలేదు ఏమి. మరి బాబు గారు వచ్చాక మాకు డబ్బులు ఇప్పుడు సెలక్షన్ అయినాయి. హైదరాబాద్లో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి ముషిరాబాద్, రామ్నగర్లో ఓ ఇల్లు కుప్పకూలింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంటిలో సామాన్లు అన్ని ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. హైదరాబాద్ బోడుప్పల్ నిషాంబికా దేవాలయంలో శ్రావణమాస శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు నిర్వహిస్తామని, ఇది 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజలు నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ తెలిపారు. వచ్చే శుక్రవారం 56 రకాల స్వీట్స్తో మహానైవేద్య కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. 17వ తేదీ 1,00,000 గాజుల పూర్యక్రమం ఉంటుందని, చివరి శుక్రవారం 60 సంవత్సరాల ముత్తైదులకు సుమంగళి పూజ, సాయంత్రం మహామంగళి హారతి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. బాయ్ కావాలండి, ముందు నడవాలండి.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థానంలోని ప్రాంగణంలోని బ్రహ్మగుడి వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శ్రీ వరలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. వరలక్ష్మి కథ ఆచరించి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయం ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. అమ్మవారికి హారతి ఇస్తున్నారు. కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయం బ్రహ్మగుడి యందు శ్రీ ప్రతి సంవత్సరం లాగే వరలక్ష్మీదేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కావున దీర్ఘ సుమంగళ్యత్వం కలుగుతుంది. కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుచున్నది. అలాగే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు బ్రహ్మగుడి యందు విశేషంగా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించుతున్నది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పూజ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. పూజించి 12 గురువులు వాయువు దానిపించింది. దక్షిణ తాంబూలాదులు సక్కి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తముచే ఆశీర్వాదములు పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాలను బంధువులతో కలిసి ಎಲ್ಲರೂ కూడా పూజించి తమ కొరకు వచ్చిన నెక్స్ట్ బ్యాచ్ త్వరగా క్లీన్ చేసేసారమ్మా. ఏపీ తెలంగాణలో తమ సేవలను మరింత విస్తరించినట్లు పిరమిడ్ ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ జగదీష్ మల్లారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులకు ఎంఎస్ఎంఈ ఈ సెక్టార్లకు వ్యక్తిగత రుణాలు అందించడమే ఈ లక్ష్యంగా పిరమిడ్ ఫైనాన్స్ సంస్థ కృషి చేస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణలో పిరమిడ్ సంస్థ ద్వారా వ్యక్తిగత రుణాలు తీసుకుని ఆయా రంగాల్లో వృద్ధి సాధించిన వ్యక్తుల జీవిత గాథలను జీ హాట్స్టార్, సన్నెక్స్ట్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రసారం చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు జగదీష్ తెలిపారు. జేఈ నీట్ పోటీ పరీక్షల కోసం రెసెన్సెస్ విద్యా సంస్థ, ఎడ్యుకేట్ సంస్థ టాగ్ హైవేతో కలిసి రేసో స్మార్ట్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యాప్ను రేసో సైన్సెస్ డైరెక్టర్ రూపపూర్ణచంద్రరావు, టాగ్ హైవ్ వ్యవస్థాపకులు పంకజ్ అగర్వాల్ ప్రారంభించారు. ఏఐ ఆధారిత లర్నింగ్ ప్రోగ్రామ్స్ ఏపీ తెలంగాణలో మొదటిసారిగా లాంచ్ చేసినట్టు తెలిపారు. We feel the classroom learning should be sufficient for the students. Okay, so my journey started with Class Sathi around 8 years ago. I used to work for Samsung Electronics. I worked as an engineer there.
I filed a lot of patents. So I'm an undergrad from IIT Kanpur. I got an All India rank of 293 in the year 2000. And I went to IIT Kanpur, did my undergrad there in EE Electronics Engineering, and went to South Korea to do my master's. I did my master's again in EE. So when I was doing my engineering, a lot of my friends used to go for IIMs. They used to give the CAT and go to IIMs. So I always curious, why do engineers have to go for IIMs? So I did not want to go that route. So I went for my master's in engineering. I did engineering and then worked at Samsung as an engineer. And I built a lot of new innovations, a lot of possibilities, and I'm here to create one today along with Resonance. What I will do is, I will tell you a couple of things. I'll tell you about myself briefly, and also I'll tell you about what we have built with Class Saathi. I'll tell you the philosophy, the story behind Class Saathi. Of course, most of the teachers in the classroom, educators will see Class Saathi. You would have already seen that, but I'll tell you the spirit behind that. Okay, so that you can understand and appreciate the depth that we have taken, the reason why we built Class Saathi. Okay, so we have a brief video that we can play, and that video is about Class Saathi. We'll play that video first. It's a minute. ఇవి ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రాఖీ వేడుకలు, రాఖీలు స్వీట్లు కొనుగోళ్ల సందడిగా మారిన మార్కెట్లో ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు, కవిత కూడా బాధ్యులే, నిందితులకు ఉరిశిక్ష వేసిన తప్పు లేదన్న బండి సంజయ్. హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు, పోటాపోటీ హామీలతో ప్రచారం చేస్తున్న ప్యానెల్ అభ్యర్థులు. వరుస వర్షాలతో నిండుకున్న హైదరాబాద్ జెండా జలాశయాలు, హిమాయత్ గేట్ ఎత్తివేసి నీటిని విడుదల. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6-9 టీవీ.